హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టమాటా ఎగ్ కర్రీ చేసుకోవడం ఎలాగో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో 4 గుడ్లు తీసుకొని వాటర్ పోసుకొని బాయిల్ చేసుకోవాలి. ఎగ్స్ బాయిల్ అయ్యేలోపు కర్రీకి కావాల్సిన వెజిటేబుల్స్ కట్ చేసుకుందాం. ఒక 5 టమాటాలు, 4 ఆనియన్స్, 4 పచ్చిమిర్చి, ఆయిల్, ఒక స్పూన్ కారము, కల్లుప్పు కొంచెం టేస్ట్కి సరిపడా, పసుపు కొంచెం. ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసుకోవాలి. ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకొని మొత్తం కలిపి పెట్టేసుకొని కర్రీ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయినాయి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఇందాక చూపించాను కదా, ఆయిల్, ఉప్పు, పసుపు, కారం వేసుకొని ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుందామండి. వాటర్ అయితే ఏమీ అవసరం లేదు, లాస్ట్లో కొంచెం వేసుకుందాం ఫ్రెండ్స్. అవి ఉడికేలోపు చూడండి ఏ విధంగా ఉడుకుతుందో. వాటర్ వచ్చేసినాయి. ఒకసారి కలిపికొని అడుగంటకుండా ఒకసారి మొత్తం కలిపేసి మళ్ళీ మూత వేసుకున్నాం. ఇప్పుడు గుడ్లు వలుచుకోవాలి. ఎగ్స్లో చల్లటి నీళ్ళు పోసుకుంటే చాలా త్వరగా చల్లబడతాయి. అవ్వండి ఫ్రెండ్స్, ఆ విధంగా నీళ్ళు పోసుకొని ఎగ్స్ అయితే చేసుకోవాలి. పైన పెంకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ వలుసుకుందాం. వేడిగా ఉన్నాయండి ఎగ్స్ అయితే. ఇప్పుడు చేసుకున్న తర్వాత ఘాట్లు పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని కడాయిలో ఫ్రై చేసుకోవాలి. కర్రీ అయితే చూడండి ఫ్రెండ్స్, దగ్గర పడింది. టమాటాస్, ఆనియన్స్ అన్నీ బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు నేను ఎగ్స్ ఫ్రై చేసుకున్నాను. నేను 4 ఎగ్స్ వేసుకుంటే ఒక ఎగ్ అయితే పగిలిపోయిందండి ఉడికేటప్పుడు. అందుకని దాన్ని వేరుగా వేయించుకుంటున్నాను. కొన్ని వాటర్ వేసుకుంటున్నానండి. ఒక పావు గ్లాస్ చిన్న కొంచెమే వేసుకున్నాను గ్రేవీ కోసం. ఈ విధంగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఉడికేసింది. ఇప్పుడు ఎగ్స్ వేసుకోవాలి. మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ అది వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకున్నాను. కొత్తిమీర, కరివేపాకు వేసుకోండి. నా దగ్గర కరివేపాకు లేదండి, నేనైతే కొత్తిమీర ఒకటి వేసుకున్నాను. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే త్వరగా ప్రిపేర్ చేసుకోగలిగిన ఎగ్ కర్రీ, బాయిల్డ్ ఎగ్ ఇలా తయారు చేసుకోండి. టమాటో ఎగ్ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది.
వేడివేడి అన్నంలో ఎగ్ టమాటా కర్రీ వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా. ఈ విధంగా రైస్లో వేసుకోవచ్చు. ఎక్కువ టైం పట్టదు, త్వరగా చేసుకోవచ్చు. చాలా ఈజీ ఫ్రెండ్స్. ఎగ్స్ బాయిల్ అయ్యేలోపు మనం వెజిటేబుల్స్ కట్ చేసుకొని కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.